కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మోదీ గారు కన్వర్టెడ్ బీసీ అని. మత మార్పుడు ఉంటాయి కానీ కులం మార్పుడు ఉండదు. రేవంత్ రెడ్డి గారు తెలియదేమో, వారి రాహుల్ గాంధీ చెప్పలే పాపం. రాహుల్ గాంధీ పాపం ఆయన కులం ఏదో మనకు కూడా తెలియదు, ఆయన కూడా తెలియదు, పోచులే. మీరు బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు 1947 నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతమంది బీసీ ముఖ్యమంత్రులు చేశారు ఈ యొక్క తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆత్మ విమర్శ చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఒక బీసీని ప్రధానమంత్రి చేసింది. మా కేబినెట్ లో 27 మంది బీసీలు ఉన్నారు. మీ కేబినెట్ లో కేవలం 2 మాత్రమే ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి మీరు. మా కేబినెట్ లో 27 మంది ఉన్నారు. మీ కేబినెట్ లో 2 మాత్రమే ఉన్నారు. మీరా బీసీల గురించి మాట్లాడేది? బీసీ కమిషన్ పెట్టిందే భారతీయ జనతా పార్టీ, మీరు పెట్టలే. మీరు ఓబీసీ కమిషన్, ఎంబీసీ కమిషన్ మనకు ఉన్నాయి, ఇంతవరకు దాని గురించి మాట్లాడలేదు. కులాల పేరు మీద మీరు ఏదైతే ఏదో చెప్తా ఉన్నారో, ఈ కులగణన ఏదైతే ఉందో అది సరైన కులగణన కేవలం కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి సెన్సస్ కరెక్ట్ కులగణన ఉంటుంది. కానీ మీరు చేసింది బూటకమైనటువంటి కులగణన. పక్కన ఉన్నటువంటి కర్ణాటక కూడా వాళ్ళు ఒప్పుకున్నారు, మీరు సరిగ్గా చేయలేదు, మళ్ళీ చేస్తామని చెప్పేసి మీరు పోయి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తా ఉన్నారు. మీరు ఏదైనా చేయండి, తెలంగాణ బీసీ బిడ్డలు మిమ్మల్ని క్షమించారు. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ 42% ఇస్తా అని చెప్పేసి మళ్ళీ అంట్లో 10% ముస్లింలకు ఇచ్చి బీసీలకు ఇచ్చేది మీరు 36%. ఇక్కడ దగా చేస్తున్నది తెలంగాణ బీసీలని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తాను మిత్రులారా. భారతీయ జనతా